జగన్ పాలనలో అన్ని వైఫల్యాలే అని, ఆయన చెప్పుకుంటున్న నవరత్నాలు ఎప్పుడూ రాలిపోయాయని జనసేన నాయకురాలు రజని ఆరోపించారు. తెలుగుదేశం జనసేన నాయకులు ఉమ్మడిగా చంటి, నాగోతి రామారావు, పోతినేడి లోకేష్ తదితరులతో కలిసి బీజేపీ ఎన్నికల కార్యాలయంలో రజని మీడియాతో మాట్లాడారు. మైనారిటీలకు ఇస్లామిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, ఆ వర్గాలకు రుణాలు మంజూరు చేయిస్తానని చెప్పిన జగన్ మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. రాజధానిగా అమరావతి వస్తే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ప్రత్యేక వ్యాపార కేంద్రంగా మారి ఉండేదని వ్యాపారస్తులు చెబుతున్నారని, ఈ నియోజకవర్గానికి సుజనా చౌదరి ఎమ్మెల్యే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రజని అన్నారు. విజయవాడ పశ్చిమలో వైసీపీకి సరైన అభ్యర్థి దొరకలేదని, అందుకే ఎవరినో బరిలో దింపారంటూ రజని ఎద్దేవా చేశారు. నమస్తే అండి. కూటమి అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారి నేతృత్వంలో ఈరోజు జరగబోయే ప్రెస్ మీట్ జగనన్న వైఫల్యాలు. అన్నా అంటే గన్ను కంటే ముందు వచ్చేస్తారట. మరి గన్ను వస్తే ఏం ఉపయోగం అండి? రావాల్సింది బుల్లెట్ కదా. ఆ మాదిరిగా బుల్లెట్ రాకపోవడం, ఇక్కడ పథకాలు పండలేదండి. ఉచిత పథకాలు అంటారు, నవరత్నాలు అంటారు. రాలిపోయిన రత్నాల గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగిపోయినాయి. వీటన్నిటికంటే మించి దళితుల మీద జరుగుతున్న దాడులు. 300 యూనిట్లు ఇంటికి ఫ్రీగా కరెంట్లు అంటారు, లేకపోతే ఉచిత రుణాలు అంటారు. ముఖ్యంగా ఇస్లామిక్ అండి. ఇస్లామిక్ ఒక కార్పొరేషన్ పెడతానన్న ఉచిత వడ్డీ లేని రుణాలు ఎంతవరకు ఇచ్చారండి? ఈరోజు ముస్లిం సోదరులకి మేము విన్నాము అంటూ ఈరోజు ఈ ఏరియా అండి, ముఖ్యంగా విజయవాడ వెస్ట్ రాష్ట్రానికి రాజధాని వస్తే ఫస్ట్ లబ్ధి పొందేది విజయవాడ వెస్ట్ అండి. ఎందుకంటే వ్యాపార రీత్యా ఇక్కడ ఏది అమరావతిలో ఏ డెవలప్మెంట్ రావాలన్నా, ఏ సరుకు కొనాలన్నా ఇక్కడికి రావాల్సిందేనండి. ఇక్కడ వ్యాపారాలన్నీ మొత్తం డౌన్ అయిపోయిందండి. నిన్నటి రోజు గోల్డ్ మెడల్ షాప్ ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచారండి. బాలీవుడ్ స్టార్ని తీసుకొచ్చారండి. ఏంటండి అంటే ప్రభుత్వం మారిపోతుంది మేడం, ఇక బిజినెస్ డెవలప్ అయిపోతుంది అంటూ 4-5 బ్రాంచులు పెట్టేసుకున్నారండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం మారిపోతుందని ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. చుట్టుపక్కల మళ్ళీ రేట్లు పెరిగిపోతుంది. 3 క్యాపిటల్స్ అంటూ వైజాగ్లో భూమి పెంచడానికి, అంటే వైజాగ్లో రేట్లు పెంచడానికి కోసం 3 క్యాపిటల్స్, వైజాగ్ రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. కానీ అసలు మా హైకోర్టు అండి, మా హైకోర్టులో 3 రాజధానుల బిల్లు ఆయన ఎప్పుడో వెనక్కి తీసేసుకున్నాడు. మళ్ళీ 3, 4, 5 అని ఇది ఇంకా వేయలేదండి. సో ఎవరిని మభ్యపెడుతున్నారంటే వైజాగ్లో రియల్ ఎస్టేట్ కోసం కబ్జాలు, దందాలు ఎన్ని జరుగుతున్నాయంటే మొన్న మధ్య ఎంఆర్ఓని చంపేశారు చూడండి. ఎంఆర్ఓని ఎందుకు చంపేశారండి? ఎందుకు సంతకాలు పెట్టాలి, ఎందుకు డాట్ లైన్లో? మొన్న మధ్య వైజాగ్లో ఎంపీని కూడా కిడ్నాప్ చేశారు కదండి. ఎందుకండి? ఆక్రమిత ల్యాండ్స్, కబ్జా ల్యాండ్స్. సో సొసైటీ భూములు, మాతృశ్రీ భూములు, కబ్జా భూములు, దస్పల్లా భూములు ప్రతిదీ గల్లంత అయిపోతుందండి. ఋషికొండ కొల్లగొట్టేయడం, గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్కి అన్యాయంగా ఈరోజు ఇంతవరకే ఆక్రమించుకుంటున్నాం, ఇంతవరకే పనిచేస్తున్నాం అని పరిధులు దాటి పనిచేస్తున్న పరిస్థితి అండి. ఈరోజు ప్రాంతాల్లో ముఖ్యంగా అమరావతి రాజధాని వస్తే రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతుందండి. ఈరోజు కులాలకి, మతాలకి అతీతంగా ఈరోజు మనం కూటమిని గెలిపించాలండి. ఎందుకంటే రాజధాని ప్రతి ఒక్కడి అభివృద్ధి అండి. తండ్రి లేని కుటుంబం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. రాజధాని లేని రాష్ట్రం కూడా అలాగే ఉందండి. ఇంకా మళ్ళీ ప్రభుత్వం వస్తే ఈసారి రాష్ట్రాన్ని కూడా చూడలేని దౌర్భాగ్య పరిస్థితి. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని, ఆడబిడ్డల్ని నడి రోడ్డుకి లాగేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏరియాలో నుంచున్న అభ్యర్థి విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారు. ఒకప్పుడు ఇదే ఏరియాలోనంటండి 350 రూపాయలకి ఇక్కడే నేను ఫ్యాన్లు అమ్ముకునే వాళ్ళం అమ్మ, మా డీలర్ పలానా అంటూ చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ ఏరియాని డెవలప్ చేయాలి గొప్పగా. సుజనా చౌదరి గారు రాకముందు, వచ్చిన తర్వాత అనేటటువంటి ప్రతిపాదకలో ఆయన ఈరోజు మీకేం కావాలి, ఈ ఏరియాలో ఏ సమస్యలు, కొండలు ఎక్కలేక మేమే ఎక్కలేకపోతుంటే ఆయన దగ్గరుండి ఎక్కి అక్కడ పైప్ లైన్ లీక్గా ఉంది, ఈసారి మన రాగానే ఇదంతా డెవలప్ చేయాలి, కింద నుంచి గర్భిణీ స్త్రీ పైకి ఎలా ఎక్కగలుగుతుంది, ఆ టైంలో వాళ్ళకి ఏదైనా మెడిసిన్ రావాలంటే ఎలా చేయాలి అంటూ సింగపూర్ కాన్సెప్ట్లు అండి. సింగపూర్లో కొండల్లో మనుషులు తేలిగ్గా ఎక్కగలుగుతారు. ఏదైనా ఉంటే ఏటీఎం మిషన్స్ లాగా ఉంటాయండి. మనం తలనొప్పి అని టైప్ చేస్తే దానికి సంబంధించిన మెడిసిన్ పడేలాగా, జ్వరానికి అని టైప్ చేస్తే దానికి సంబంధించిన మెడిసిన్ పడేలాగా ఏటీఎం మిషన్స్ అండి. ఇవన్నీ కూడా కొండ మీద అందుబాటులో ఉండాలి. ఆపద్ధర్మంగా అంబులెన్స్ ఫెసిలిటీస్ అక్కడక్కడ దగ్గరలో ఉండాలి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి గెలిచిన తర్వాత ఏం చేయాలి అనేది ఈరోజు ఎలక్షన్ ముందే ఆలోచిస్తున్నారండి. ఇకపోతే జగన్ గొప్ప, చంద్రబాబు గొప్ప అని మీరు నిర్ణయించుకోండి. కానీ ఈరోజు సుజనా చౌదరి గారి మీద నుంచున్న అభ్యర్థి ఎవరు అనేది దయచేసి కంపేర్ చేసుకోండి.
ఒక వ్యక్తి ఎవరైతే ఆ ఏరియాని డెవలప్ చేయగలుగుతారు పోషించుకుంటున్నారండి. ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయినా మా నాయకుడు నిజాయితీ పరుడు, మా చంద్రన్నకి మచ్చేంటి అంటున్న తెలుగుదేశం కార్యకర్తలు. కానీ మా నాయకుడు దశాబ్ద కాలం నుంచి కష్టపడుతూనే ఉన్నాడండి. ఈ రోజుకి కూడా ఇవాళ రోజు నామినేషన్ జరుగుతుందంటే మా అందరికి నిజంగా కన్నీటి పర్యంతం అయిపోతుందండి. ఇక ఆయన అధ్యక్ష అని అసెంబ్లీలోకి వెళ్ళగలుగుతాడు. ఈరోజు ప్రజాబలం వచ్చింది, జనబలం వచ్చింది, కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందంటూ మా అందరికీ ఎంత సంతోషపడుతున్న సమయంలో ఏ నిందా లేని వ్యక్తి అండి, తన సొంత డబ్బుల్ని ప్రజాశ్రేయస్సు కోసం త్యాగం చేసిన వ్యక్తి గురించి మన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు మాట్లాడాలంటే నిజంగా సిగ్గుండాలండి. తన సొంత డబ్బుని పార్టీ కోసం, తన సొంత బిడ్డల డిపాజిట్లని పార్టీ ఆఫీస్ కోసం ఏమార్చి ఈరోజు ప్రజాజనంలోనే అంటే ఓడిపోయినా కూడా జనాన్ని పక్కన పెట్టకుండా నిలబడి చేస్తున్న మా నాయకుడు మొట్టమొదటిసారిగా ఈరోజు గొప్పగా నామినేషన్ వేయబోతున్నాడు, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు అనే దృఢమైన నమ్మకంతో ఉన్నాం. కూటమిలో అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. ఈ రకంగా వైసీపీ వైఫల్యంతో పాటు ఇక్కడ ఉండే సుజనా చౌదరి గారి కెపాసిటీ, ఆయన చేయగల పనులు, ఆయన గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి. కంపారిజన్ చేసుకోండి, కనీసం మీ ఎమ్మెల్యే కంపారిజన్ చేసుకోండి. ఇక్కడ ఉండేటువంటి ఎంపీ గారు ఎవరైతే చిన్ని గారు సైకిల్ గుర్తండి, గతంలో ఒక ఆయన ఉన్నాడు, నీ అనే భేదాలు లేకుండా నాని అనే పేరుతో ట్యాగ్ లైన్ పెట్టుకొని తిరిగిన వ్యక్తి. ఈరోజు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గోడలు దూకి జంప్ అయిపోతున్న పరిస్థితి. ప్రజారాజ్యం పార్టీలో కూడా ఉన్నాడండి. పార్టీ కొంచెం ఎదుగుతున్నప్పుడు నిందలు వేసేసి, అనుమానాలు ఆరోపణలు చేసేసి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి. అంటే గోడచాటు పిల్లిలాగా మాకు బాగా గుర్తండి ప్రజారాజ్యంలో. మళ్ళీ అదే రకంగా పార్టీ ఎదుగుతున్న మూమెంట్లో, పార్టీ కూటమి వస్తున్న టైంలో మళ్ళీ నిందలు వేసేసి, ఆరోపణలు చేసేసి మళ్ళీ ఇంకొక పార్టీలోకి జంప్ అయిపోయిన వ్యక్తి. ఇంకా నమ్మే పరిస్థితి అయితే ప్రజలకు లేదు. జనాల్లో తిరుగుతున్న చిన్ని గారు ప్రజల కోసం ఏదైతే వైద్య శిబిరాలు, అన్న క్యాంటీన్లు జనాలకి బాగా దగ్గరైనటువంటి పరిస్థితి అండి. సో దయచేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలి. జగనన్న వైఫల్యాన్ని మీరు మరొక్కసారి మీడియా ముఖంగా తెలుసుకోవాలి. మాట తప్పను మడని తిప్పను అంటూ తిప్పి మడానికి నెప్పొచ్చేసిన పరిస్థితి అండి. ఇక నమ్మే పరిస్థితి లేదు. ఒక్క ఛాన్స్ అన్నారు, ఇచ్చారు, గద్దెనెక్కిచ్చారు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగింది అన్నట్టుగా ఈరోజు రాష్ట్రం బోడిగుండ అయిపోయింది. దయచేసి ఇంకొక అవకాశం ఎప్పటికీ ఇవ్వకండి, తరిమి కొట్టండి. పులివెందల్లో కూడా ఓడిస్తే తప్ప మా అమరావతిలో అడుగు పెట్టకుండా ఉంటాడండి. పులివెందల్లో గెలిచినా మళ్ళీ అసెంబ్లీలో కూర్చోడానికి వచ్చేస్తాడేమో. అమరావతి సాక్షిగా చెప్తున్నాం, అతను అమరావతిలో అడుగు పెట్టకుండా ఉండాలంటే పులివెందల్లోనే ఓడించి జనాలు చూపిస్తారండి. సొంత చెల్లెళ్ళు అడ్డం తిరిగారు, బీటెక్ రవి అన్న నిలబడ్డాడు. వీటన్నిటికంటే మించి గొడ్డలి కేసు ఎదురు చూస్తూ ఉంది. సిబిఐ ఈడీ కేసులు అంతా తరిమి కొట్టే పరిస్థితి అయితే నెలకొంది. ఇవన్నీ జనాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు పిఠాపురంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ ఉంది. మీరు అందరూ మీ బిడ్డగా ఆశీర్వదించండి. దశాబ్ద కాలం నుంచి తన కన్నీటితో, తన కష్టంతో, తన చెమటతో నడిపిస్తున్నటువంటి మా పార్టీ జెండాని చివరి వరకు కింద వేయను, కలపను, కలిసి పని చేస్తాము, కూటమిని గెలిపిస్తామని అంటున్నాను. మా అన్న ఆవేదన అర్థం చేసుకొని అదే రకంగా సుజనా చౌదరి గారిని, అదే రకంగా ఏదైతే చిన్ని గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా అభ్యర్థన.